విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. మార్కెట్ లోకి కొత్త అనలిస్టులు వచ్చారు. ఒకటి గత హయాంలో నాకు అర్థం కాలేదు ఏంటండి ఇది నాకు అర్థం కాలేదని చెప్పి నోరు వేసుకుని పడిపోయి అంబటి రాంబాబు గారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అనలిస్ట్ అవతారం ఎత్తినట్టుగా మనకి ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఒక పక్క కేతిరెడ్డి గారు చూస్తుంటే కేతిరెడ్డి గారు కూడా భువనేశ్వరి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా బాబు గారు చాలా సమన్వయంతో ఎక్కడా కూడా ప్రతిస్పందించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించుకుంటూ వచ్చారు. ఇది బాబు గారికే దక్కింది అని చెప్పి పాజిటివ్ గా మాట్లాడడం చూస్తుంటే కేతిరెడ్డి గారు కూడా త్వరలో జనసేనలోనో లేకపోతే టీడీపీలోనో జాయిన్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి ఇక్కడ కొత్తగా అనలిస్ట్ గా మారిన అంబటి రాంబాబు గారేమో తన స్వయంకృత అపరాధాలని కొంతవరకు తన పార్టీలో స్వయంకృత అపరాధాలు జరిగినట్టు, ఆయన ఆల్రెడీ 11 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యారో మాకు అర్థం కాలేదు. వాళ్ళు 3 పార్టీలు కలిసి వచ్చినందుకు అయ్యారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతతో 164 సీట్లు కైవసం చేసుకున్నారు, అర్థం కాలేదని కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారనమాట. అయితే సో ఇప్పుడు కొత్త అనలిస్ట్ గా అవతారం ఎత్తిన అంబటి రాంబాబు గారి మీద మీ అడుసుమిల్లి శ్రీనివాస్ గారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఈ అంశం మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు వీళ్ళందరికీ కూడా సోషల్ మీడియా లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వాటి మీద వీటి ప్రభావం ప్రజల మీద ఎలా ఉందనేటువంటిది కాస్త అవగాహనకు వచ్చినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకైతే ముందే ఉంది. ఆ పార్టీ ఐపాక్ టీం పెట్టుకుని వాళ్ళకి ముందే పసిగట్టారండి ప్రజల్లోకి. ఇప్పుడు మీరు గమనించండి, టీవీ ఎంతమంది చూస్తారు? ప్రధాన ఛానల్స్ తక్కువ మంది చూస్తారు సమయం. తిరిగి మళ్ళా దాని అంతా కూడా యూట్యూబ్ లో ఎక్కువ మళ్ళీ సమయం చూడటానికి అవకాశం ఉంది. యూట్యూబ్ లో ఉంటే చూస్తున్నారు. అయితే పశువుల కాపురి నుంచి టాప్ పొజిషన్ లో ఉన్న పండితుడి వరకు కూడా వాళ్ళందరూ చేతిలో ఫోన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోను. అందరూ యూట్యూబ్ డేటా అదే అన్ని డేటాలో ఇవన్నీ నెట్టో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలితే అప్పుడు ఎవరేం మాట్లాడారు అనేటువంటి వాళ్ళు కావాలనుకుని చూస్తారు. లేదంటే రైమని అయ్యే వచ్చేస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్ వాళ్ళకి. ఒకసారి పొరపాటున చూస్తే మళ్ళీ 100 వచ్చేస్తాయి. చూడరా బాబు అంటే ప్రమోషన్ చేసుకుంటే. ఇలాంటి పరిస్థితుల్లో మీకు కేతిరెడ్డి గారి గురించి వస్తే ధర్మవరం ఎమ్మెల్యేగా అయినా గతంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి కార్యక్రమం పెట్టు నీట్ గా పోలీస్ కటింగ్ వేయించుకుని మంచి నీట్ గా తయారై వాయిస్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా అంటే క్యాచీగా ఉంటుంది, అవతల వాళ్ళకి వినాలనిపించేలాగానే ఉంటుంది స్పష్టంగా. ఆయన అనేక ట్రోల్స్ కూడా జరిగినాయి. అంటే ప్రచారం అంటే చాలా సరదాగా ఫన్నీ ట్రోల్స్ జరిగినాయి. ఎవరో పిల్లోడిని ఎరా గేమ్స్కి వెళ్తున్నావు అంటే మా అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు అంట కాడి నుంచి. తర్వాత ఎవరో ఒక అతనికి నాకు కొంచెం మెంటల్ కింద ఉందండి అంటాడు ఒక అతను. మెంటల్ కింద మెంటల్ అన్నప్పుడు ఏం చేస్తావు ఏంటంటే నేను ఎవరు పెడతాను కరుతా లేదో అంటాడు అతను. అంటే నరేంద్ర బాబు అయితే వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ బాగా ఎప్పుడైతే ట్రోల్స్ అయినాయి. అలాగే ఒక ఎమ్మెల్యేగా ప్రతిరోజు ఎవరో ఒకరిని కలవటం అది చేయటం మంచి ఆహ్వానించకపోవడం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఆయన సోషల్ మీడియాలో కానీ నెటిజన్స్ దగ్గర. జగన్మోహన్ రెడ్డి అరాచకం కానీ ఇతను భూ కబ్జాలు అయ్యి లోకేష్ గారు పాదయాత్రలో బయటపెట్టాడు చెరువుల ఆక్రమణలు ఇలాంటివి. మీకు ఇక్కడ జగన్ పార్టీలో ఉన్నవాడు స్వచ్ఛంగా ఉన్నాడంటే నమ్మటానికి కష్టం అండి. ఎందుకంటే అతను మంచోడైనా పక్కోడు చేసి చూసి ఇతను కూడా ఎంతో కొంత తప్పు చేయకపోతే బాగోదు అన్నట్టుగా చేస్తారు. ఇప్పుడు మీకు ఒక కంపెనీ నిండా జాబ్ పళ్ళు ఉన్నాయనుకోండి, పలకోటి తీసుకుంటున్నప్పుడు అవి తినాలి లేకపోయినా తినడానికి ఇష్టం లేకపోయినా వాళ్ళందరూ తీసుకుంటున్నారు కదా, వాడు తీసుకుంటాడు ఎవడో ఒక పక్క నుంచి ఎవరికి ఇద్దాం అన్నట్టు. అలాగనమాట జగన్ గ్యాంగ్ లో ఉన్న జగన్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి భూదోపిడి రకరకాల అవినీతి డేలైట్ రాబరీ చేస్తున్నప్పుడు మడిగట్టు కూర్చోలేవు, ఎవరు కూర్చోరు. అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎంతో కొంత వెనకేసుకోకపోతే అవకాశం మళ్ళీ రాదు. మనోడు ఏకంగా 30 ఏళ్ళు ఉందాం అంటున్నాడు.
తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ఛాన్స్ ఇస్తాడు ఎవడని చెప్పేసి అది ఒక రకం 30 ఏళ్ళు ఉంటాం కదా, నిదానంగా దోచుకోవచ్చు లేదని కొంతమంది ఆలోచిస్తారు. యాక్చువల్గా వీళ్ళు ఏం చేయారంటే 30 ఏళ్ళు ఉంటాం కానీ మనవాడు మెంటల్ కండిషన్కి ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెడతాడో తెలియదు కాబట్టి ఇప్పుడు లాగేసుకోవాలని వీళ్ళందరూ చేశారు. ఆ రకంగా అతను జగన్ తాలూకు వ్యతిరేకతతో సహా వీళ్ళ దోపిడీలు ఇవన్నీ కూడా తుడిచిపెట్టేసి కేతిరెడ్డికి. మామూలుగా అయితే అతను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు కొన్నిసార్లు కొంచెం గర్వంగానే. ఓవరాల్ గా చూస్తే జనాల్లో కొంచెం ఎంతో కొంత అతనికి పాపులారిటీ ఉంది. అది మంచిగా చెడ్డగా అనేటువంటి రిజల్ట్ లో తెలిసింది. ఇక అంబటి రాంబాబు గారికి వస్తే ఆయన రకరకాల విన్యాసాలతో ప్రజల నోడలో నాంతా ఉన్నాడు. ఆ కొంచెం ఆయనకి ఆడవాళ్ళ పట్ల అతని అభిప్రాయం, వాళ్ళతో చాటింగ్లు ఇలాంటివన్నీ బయటకు వచ్చి అపహాస్యం పాలయ్యాడు అతను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అతనికి ఎదురు తిరిగి అతని మీద ఆయన అభాండాలు అంటాడో వీళ్ళేమో నిజాలు చెప్తున్నామని చెప్పేసి బయటకు వచ్చేసారు. అలాగా అన్పాపులర్ అయ్యాడే. కానీ ఎప్పటికప్పుడు తన వాగ్దాటి ఉంది, మంచి వాగ్దాటి ఉన్నవాడు అంబటి రాంబాబు. ఆయన ఎక్కడా కూడా మొగమాట లేకుండా తనకి ఏం తెలకపోతే నేను తెలకైతే అన్నట్టు చెప్పేస్తాడు. ఎంటీ మైండ్ అన్నట్టుగా ఒప్పుకుంటాడు. ఎందుకంటే పోలవరం విషయంలో ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయో బాబు ఇవన్నీ అన్నట్టుగా చెప్పేసాడు. మాకు ఎందుకు అంతానే ఏదైనా దోసుకోమంటే దోసుకుంటాం, తీసుకోమంటే తీసుకుంటాం, కొట్టమంటే కొడతాం, తిట్టమంటే తిడతాం, అంతేగాని మాకు ఎలాంటి కొనులప్పు చెప్తే మేము చేస్తాం ఏంటి అన్నాడు. అంటే చెప్పి సంక్రాంతి సంబరాల్లో ఏమీ సిగ్గుపడకుండా మొహమాట పడకుండా ఆయన కళాతృష్ణ తీర్చుకున్నాడు. కళాతృష్ణ అయితే ఉంటది కదా లోపల, ప్రతి ఓడికి లోపల ఒకటి ఉంటది. ఏదో డ్యాన్స్ చేశారు చిరంజీవి గారిని, లేదా బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని, అలాంటి వెంకటేష్ గారిని చూసినప్పుడు వాళ్ళకి కూడా వేసేయాలి ఉంటుంది. ముసలు అయిపోయినా కానీ వాళ్ళు ఎత్తలేదా మనం వేయకూడదా అనిపిస్తుంది వాళ్ళకి. ఆ రకంగా ట్రై చేశాడు. అది కూడా మంచి జనాల్లోకి ఇతని ఫేస్ బాగా పాపులర్ అయింది అంతకు ముందు కంటే కూడా. తర్వాత అసందర్భ ప్రేలాపనల వల్ల కూడా పాపులర్ అవుతారు డెఫినెట్ గా. ఈయన అసెంబ్లీలో మాట్లాడేటట్టు కొంచెం అంటే మిగతా వాళ్ళలాగా గీత దాటకపోయినా, అంటే గీత దాటకుండానే మాట్లాడేటట్టు. అలాగే కోడెల శివప్రసాద్ గారి గురించి ఆయన ప్రత్యర్థి కాబట్టి కొంచెం ఎక్కువ దాటి మాట్లాడేది. అలాగే చంద్రబాబు గారి గురించి, లేకపోతే లోకేష్ గారి గురించి ఇలాంటి మాటలు, మా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చాలా దారుణమైన మాటలు మాట్లాడు. ఏమైనా కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఇతను అమ్మటి రాంబాబు. అయినా అతను ఓటమి దాని మీద సమీక్ష లాంటిది ఏదో చేసుకున్నప్పుడు వీళ్ళందరికీ మాకు ఎప్పుడో తెలుసు ఏం చేసినా గెలవమని మాకు తెలుసు, అయినా సరే ఏదో తంటాలు పడ్డం కానీ అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఆ మాట నేను చెప్తే టీడీపీ వాళ్ళు నమ్మేవారు కాదు, నిజంగా నమ్మేవారు కాదండి ఎవరు. మీరు అలాగే చెప్తారండి. మనకి కళ్ళు చెవులు ఉన్నవాడికి కొంత బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవరికైనా సరే అర్థమైపోతుంది రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది, స్వేచ్ఛ హరించబడింది, చట్టరాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతుంది. అంటే ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా సంతృప్తికరంగా లేదు. ఇప్పుడు సపోజ్ బుద్ధిజీవులు ఉన్నారనుకోండి, పెద్ద మనుషుల్లాగా చదువుకున్న వాళ్ళు, ఎలైట్ పీపుల్ ఉంటారు, రిటైర్ అయ్యి విశ్రాంతి ఉద్యోగులు, వాళ్ళేం తక్కువే కాదు, 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. వాళ్ళంతా వాకింగ్కి వెళ్ళినప్పుడు అది ఇది చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇది నచ్చేది కాదు వాళ్ళకి, వాళ్ళని ఒప్పుకోరు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన అటువంటి చంద్రబాబు గారు దొంగోని అరెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకు మన పని మనం చేసుకోవాలి కానీ వాళ్ళతో గొడవలు ఎత్తు అన్నట్టు ఉంటుంది వాళ్ళు. ఈ జగన్ అరాచకాలు వాళ్ళు తట్టుకోలేరు. అలాగే మహిళల విషయంలో కూడా వాళ్ళు ప్రవర్తించిన తీరు అది కూడా నచ్చలేదు ఎవరికి. ఇక బడుగు బలహీన వర్గాల మీద దాడులు అనేటువంటి వాళ్ళకి నిర్గాంతిపోయారు. వాళ్ళు మన మీద ఈ టైప్ ఎలా చేస్తారండి. ఇలాగా ప్రతి వర్గాన్ని వాళ్ళు టచ్ చేశారు. ఏకంగా ఒక కులాన్ని అయితే డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత అంబటి రాంబాబు గారికి ముందే తెలిసిపోయటంలో పెద్ద ఆశ్చర్యం. ఆయన ఎక్కడ తృప్తి పడ్డాడంటే, నాకు మెజార్టీ నేను తక్కువలో ఓడిపోయిన 30-40 వేలతో, మిగతా వాళ్ళు 90 వేలతో కూడా ఓడిపోయిన వాళ్ళ మీద కొంచెం ఆయన ఆనందం వచ్చింది. అంటే ఇది నాకేం గుర్తుకొచ్చిందంటే 78లో మా కడియం కాన్స్టిట్యున్సీలో పిల్లి సుధాకర్ రావు అలియాస్ పిఎస్ రావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కాంగ్రెస్ హస్తం గుర్తు మీద టికెట్ తెచ్చుకున్నాడు. అప్పట్లో ఈజీగా అప్లికేషన్ పెడితే టికెట్ ఇచ్చేసారు. ఇందిరా కాంగ్రెస్ కొత్తగా ఏర్పడిన రోజులు అన్నమాట. స్టార్టింగ్ చంద్రబాబు గారు కూడా అప్పుడే గెలిచారు 78లో. బత్తిన సుబ్బారావు గారిని మంత్రి, అప్పటికి మంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రి. ఆయన రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టారు. ఆ మంత్రి మీద ఈయన పోటీ. వీళ్ళిద్దరి మీద జనతా పార్టీ పాటచెట్టు అమరాజు గారిని ఒక ఆయన పోటీ చేశారు కడియం కాన్స్టిట్యున్సీ 78లో.
అప్పుడు నిజానికి అంటే అప్పుడు జనతా పార్టీ డిక్లేర్ చేశారు గెలిచినట్టుగా. తర్వాత స్థానంలో పిల్లి సుధాకర్ రావు అంటే పిఎస్ రావు గారు ఉన్నాడు, హస్తం గుర్తు. అంటే అప్పుడే పెట్టిన పార్టీలో పెద్దగా పరిచయం లేని వ్యక్తి ప్రజలకి. ఆయన 2వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో మంత్రి గారు బత్తిన సుబ్బారావు గారు. కానీ నిజానికి పిల్లి సుధాకర్ రావు గారు ఐ కాంగ్రెస్ హస్తం గుర్తే గెలిచింది అక్కడ. అప్పుడు ఏదో చిన్న అవకతవక చేసి ఈయన డిక్లేర్ చేశారనేటువంటి వార్తలు వచ్చినాయి. అది నిజమే కూడా, నాకు తెలుసు పూర్తిగా. కానీ తర్వాత కాలంలో ఈ సుధాకర్ పిఎస్ రావు గారు ఏదో పార్టీకి మద్దతు ఇస్తా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఇంక ఎన్నికల పోటీ చేయలేదు. 84లోను 85లోను రామారావు గారు మళ్ళీ దిగిపోయిన తర్వాత అసెంబ్లీ రద్దు చేసినారు. 85లో ఎలక్షన్లు వచ్చినాయి అసెంబ్లీ. అప్పుడు ఆయన ప్రచారానికి వచ్చాడు. ఆయనకు ఒక కారు ఇవ్వలేదు టీడీపీ వాళ్ళు. అదే అక్కడ ఉన్న క్యాండిడేట్ ఈయనకి సెపరేట్ గా కారు ఇచ్చి ప్రచారం చేయమని ఇవ్వకపోతే ఆయన ఏం బాధపడ్డాడంటే, మా సమక్షంలో నేను మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను మాజీ మంత్రిని డిఫీట్ చేశాను అన్నాడు. అదేంటి మీరు గెలవలేదు కదా అంటే, కాదు అతని కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి కదా నాకు అన్నాడు. అంటే ఈయన ఓడిపోయాడు, ఆయన ఓడిపోయాడు, కానీ ఓడిపోయిన మంత్రి గారి కంటే నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పి. మరి ఆయన లాజిక్ కరెక్టే కదా. ఆ మంత్రి గారి మీద ఇద్దరు గెలిచినట్టు, డిక్లేర్ అయిపోయిన గెలిచినోడు, అలాగే ఈయన 2వ స్థానంలో ఉన్నవాడు కూడా 3వ స్థానంలో ఉన్న వాళ్ళమే గెలిచినట్టే కదా అనేటువంటి లాజిక్ చెప్పాడు. అదే లాజిక్ ఇప్పుడు అంబటి రాంబాబు గారు చెప్పారు. నాకు అది గుర్తుకొచ్చింది. అలాగా ఏమైనా అంబటి రాంబాబు ఇప్పుడు వాళ్ళు కొత్త పద్ధతి ఒక వీడియో ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టారంటున్నారు కాబట్టి ప్రతిరోజు తన విశ్లేషణ చెప్తూ ఉంటాడు. ఎక్కడన్నా బొమ్మ తేడా వస్తే బులావ్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అక్రమాల మీద ఒక కమిటీ వేసి దీని సంగతి చూద్దామని. అంటే ఒక సంవత్సరం గడిచిపోతుంది కదా, ఇంచుమించు 8 నెలలు అయిపోయింది కదా. ఇన్నాళ్ళు ఆ రాష్ట్రాన్ని సక్క పెట్టుకోవడం, రకరకాల ఏదో పనులు, ఖచ్చితంగా వాళ్ళకి పనులు ఉంటాయి. మనం వచ్చిన రోజు నుంచి చేయమని అడగకూడదు, వాళ్ళు చేయలేదు చేయకూడదు మనం అడిగినా కానీ. ఇక మొదలెడతారు. ఇప్పుడు చూడండి, ఏదో సినిమా ఇక మొదలెడదామా అంటాడు కమల్ హాసన్ గారు విక్రమ్ సినిమాలు. అలాగా ఇక మొదలెడదామా అనుకుంటున్నారండి. ఈ మొదలెట్టినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళ బొమ్మలు కూడా ఎంతో కొంత చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉంటది, ఎవడు తప్పించుకోలేడు అందులోంచి. కాబట్టి వీళ్ళకి ఒక ఆందోళన ఉంటుంది లోపల, గుబులు. ఆ ఆందోళనలో అంటే మీకు కొంతమంది అగ్రెసివ్ గా మాట్లాడతారు, అంటే పోరాట తత్వంతో మాట్లాడి. ఇందులో రకరకాలు ఉంటాయి. యుద్ధం చేస్తా పోరాడే తత్వంతో మాట్లాడేది ఒక రకం, జరుగుతున్న పరిణామాల పట్ల ఆగ్రహంతో రెచ్చిపోయి ప్రజలకి దృష్టికి తీసుకెళ్తాం ఆగ్రహంతో అదో రకం. ఆర్తనాదాల ఆహాకారాలు అంటారు, అంటే భయం వల్ల వచ్చిన గుబులుతో కూడిన అరుపులు. ఇప్పుడు కచ్చలూరు బోటు ప్రమాదం జరిగింది కదా, అందులో కొంతమంది వీడియో తీశారు. అది మునిగిపోతున్నప్పుడు ఆహాకారం, అరుపులు కేకలను పడ్డాయి. అంటే అవి ఏంటనుకుంటున్నారు, అది కోపంతోటో లేకపోతే ఎవరి మీద యుద్ధంతో కాదు, ఆహాకారాలు, ఆర్తనాదాలు అంటారు. అది అంటే మనం జీవితం ముగిసిపోతుంది, ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాం, రక్షించే వాళ్ళు లేడా అనేటువంటి ఆర్తనాదం అంటారు దాన్ని, ఆర్తనాదం. వీళ్ళు కూడా చేసేది అదే. రోజా గారైనా, అంబటి రాంబాబు అయినా, లేకపోతే ఇప్పుడు ఎవరైనా పేలుతున్న వాళ్ళు ఎవరైనా సరే, అవన్నీ ఆర్తనాదాలు. అదే మీకు జగన్మోహన్ రెడ్డి మీద మాలాటోళ్ళు చాలా మంది మాట్లాడారు. మాది ఆగ్రహంతో కూడిన ప్రభుత్వం మీద చేసిన యుద్ధం. వీళ్ళు ప్రభుత్వం మీద చేయడానికి యుద్ధం ఏముంటుందండి? ఈ ప్రభుత్వం ఏం తప్పు చేస్తుంది? ఈ ప్రభుత్వం ఏం తప్పు చేయట్లేదు. అసలు వీళ్ళు జోలికి రాలేదు ఇప్పుడు వరకు. ఇంకా వీళ్ళు జోలికి వచ్చిన రోజు ఇంకెంత దారుణమైన ఆత్మనాదాలు. అది తెలివైన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారంటే అన్ని మూసుకొని కూర్చున్నారు ఇంట్లో. మేము మానేసాం రాజకీయాలు, మేము వ్యవసాయం చేసుకుంటాం, ఏదైనా చిన్న టీ కొట్టెట్టుకుంటాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. చూస్తున్నాం కదా, విజయసాయి రెడ్డి ఏమన్నాడు, మేము అన్ని మానేశారండి, అన్ని ఆపేశారండి అంటున్నాడు. మాలాటోళ్ళు ఏమంటున్నారంటే, అన్ని ఆపేసావు కానీ మొత్తం ఆస్తులన్నీ కానీ నీకు ప్రభుత్వం జమ కట్టేసి ఒక చారల డ్రాయర్, తమిళనాడు లింగి లోపల వేసుకుంటారు చూడండి, చారల డ్రాయర్, అలాంటి డ్రాయర్ను కట్ బనీని వేసుకుని పోవాయను అన్ని వదిలేసని చెప్తున్నాం మేము. అది అని ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు అతను అక్కడెక్కడో వేరే దేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా వచ్చింది. అలాంటి అంత నేరాల్లో లేడు ఈ రాంబాబు ఇలాంటి వాళ్ళు. అంత పెద్ద వీళ్ళు చేసినంత నేరాల్లో లేడు. ఊరికే వీళ్ళు డప్పులు గ్యాంగ్ అనమాట ఇది. అంటే మీకు డోలక్ బ్యాచ్ అంటారు వీళ్ళు. ఊరికే డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు. ఏమైనా ఓటుకుండకి చప్పుడు ఎక్కువ అన్నట్టుగా ఈ రాంబాబు గారు వాళ్ళకే రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే ఈ వైసీపీలో ఉంటే. ఇంకోటి ఏంటంటే, ఏ మొక్కలు లేని కూడా ఆవుదం మొక్క మహావృక్షం అని ఇలాంటి ఒక మొదటి వరుస నాయకులందరూ దుకాణాలు సర్దేసుకున్న తర్వాత ఈ రాంబాబు గారు లాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా ఎవడు మాట్లాడితే ఆడంకే చూస్తారు కదా. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్న
ఒక సమావేశ మందిరంలో అందరూ సైలెంట్ గా ఒకడు హాయ్ అనడానికి వాడని చూస్తారు అందరూ ఎవరు అని. అదే పరిస్థితి ఇప్పుడు రాంబాబు. రైట్ సార్. మరి కొత్త అనలిస్టులు వచ్చేసారు, మరి మీకు పోటీగా అయిపోతారేమో చూడండి. మాకు పోటీ అంటే మాకు అసలు పోటీయే లేదండి బాబు. నేను నిజంగా నాకు మీరు ఇప్పుడు నేను అడిగానే మీరు బలవంతం చేశారో మాట్లాడమని. నేనే అడిగాను సార్. అంతే. ఇప్పుడు ఇప్పుడు మేము మాట్లాడతాం అని దురద ఉన్నది అనుకోండి, వాళ్ళు పోటీగా ఫీల్ అవుతారు. మేము పోటీగా ఎందుకు ఫీల్ అవుతాం? మేము ఇంట్లో పడుకున్నా కానీ పొద్దున్న లేదు ఏదో పని ఉన్నట్టు ఏదో ఉద్యోగంలాగా ఇది అంతానే. నేను ఈ కాన్సన్ట్రేషన్, ఈ జ్ఞాపక శక్తి అంతా నేను చదువుకున్నప్పుడు పెట్టుంటే ఇవాళ అంత మంచి పొజిషన్ లో ఉంది నేను. ఇది ఇది ఇప్పుడు గుర్రం గుడితేనే దాణ తప్పదన్నట్టుగా ఉంది మా పరిస్థితి. ఏంటండి మాకు పోటీగా ఏం ఫీల్ అవ్వ, ఎవరినో వచ్చి మా స్పేస్ మాకు విశ్రాంతినిస్తే చాలా సంతోషిస్తాం యాక్చువల్ గా. రైట్ సార్. సరదాగా అన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్.